జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రంలో నిన్న కురిసిన భారీ వర్షం వల్ల 14వ వార్డు మరియు 15వ వార్డులలో రోడ్డుపై మురికినీరు నిల్వ ఉండడం వల్ల ప్రజలకు బయటకు ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రజలకు ఎంతో ఇబ్బందికరంగా మారింది. దీనిపై స్పందిస్తూ మాజీ వార్డు మెంబర్ జాఫర్ 3 నెలల నుంచి గ్రామ పంచాయతీ చుట్టూ తిరుగుతూ మా గ్రాడులలో మురికి నీరు చాలా వస్తుందని ఫిర్యాదు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ వాళ్ళు ఎలాంటి నిధులు లేవని చెప్పడం జరిగింది. అయినా ఎన్ని నెలలు తిరిగినా ఉపయోగం లేదని మాజీ వార్డు మెంబర్ జాఫర్ అన్నారు. మురికి నీరు వల్ల చిన్న పెద్ద తేడా లేకుండా డెంగ్యూ మరియు ఇతర వ్యాధులు వస్తున్నాయని జాఫర్ తెలిపారు. ఇలాగే ఈ పరిస్థితి కొనసాగితే ఎంతవరకైనా వెళ్తానని అన్నారు. మాజీ వార్డు మెంబర్ జాఫర్ కి ప్రజలు మద్దతుగా ఉన్నారు. गया उन्होंने जवाब दे रहे हो तो तकलीफ में ये है నువ్వు అది కిన వినాలా నువ్వు అయ్యా నినోగలను నువ్వు పైసా నినోగలదా ఇప్పుడు ఇది మాట్లాడుతున్నావు ఏం చేస్తావు సమాధానం ఇచ్చినావా మమ్మ చెప్పని ఏం మాట్లాడుతున్నావు మనం కొట్లాడి లాభం లేదు మమ్మ సార్ ఇయాల లేదు ఏ సమస్యతో బాధ అవుతుంది సమాకి అందుకే ఈ సమస్య ఇట్టబడండి ఏ పని ఉంటే మా బాధ మన సమస్య బాధ అవుతుంది ఎంత ఊరు మీరు అర్థం చేసుకోండి ఎందుకు ఎట్టి పట్టింది అయినా అదే అర్థం చేసుకున్నారా ఎప్పుడు భయ చెప్పు నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు అడాడేచ్చారు సార్ అయితే ఉరికొచ్చిండాడు అన్న నీళ్ళు దాకుండా ఏ లక్ష్మణ్ ఇవి మాటలు పని చెప్పేది మేమే కదా చేసే మాటలు మాట్లాడతాం నంబర్ వాళ్ళకి అడుగుతాం రెండకి అయిపోయిందా సార్ అది తప్పులేదు మాట్లాడతా సార్ వాళ్ళకి నంబర్ ఇవ్వండి సార్ నంబర్ ఇవ్వండి ఓకే ఓకే మీరు చెప్పి మంచి సార్ శుక్రియా ఫిబ్రవరిలోనే తీసిపోయింది సార్ అబద్ధమైంది వీళ్ళు అన్ని తీసేసి ఇంకేం